హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్టీ టెక్ ఇన్ తెలుగు. ఈ రోజు మనం వీడియోలో చూసుకున్నట్టయితే రియల్మీ యొక్క 14 సిరీస్ గురించి అయితే చెప్తాను అనమాట. అండ్ ఈ 14 సిరీస్ గురించి అసలు వీడియో రికార్డ్ చేయకూడదు అనుకున్నాను, బట్ ఎందుకు మళ్ళీ చెప్తే మంచిది కదా, అలాగే వీడియోస్ కూడా లేవు కాబట్టి చెప్తున్నాను అనమాట ఈ వీడియో ఏదైతే వచ్చానో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే 14 సిరీస్ లో మనకి 14 అండ్ 14 ప్రో అండ్ ప్రో ప్లస్ అయితే లాంచ్ చేస్తున్నారు. అండ్ ఈ 14 ప్రో అండ్ ప్రో ప్లస్ యొక్క మెయిన్ 4 డిపార్ట్మెంట్ స్పెసిఫికేషన్స్ అయితే చెప్తాను అనమాట. ఎక్స్ట్రా స్పెసిఫికేషన్స్ మళ్ళీ ఎక్కడైతే వేస్తానో చూడండి, ఎందుకంటే ఎక్స్ట్రా స్పెసిఫికేషన్స్ ఇంకా చెప్పి వేస్ట్, మెయిన్ 4 లోనే బాగున్నప్పుడు ఇంకా అవి వేస్ట్ అనమాట. సో మెయిన్ 4 డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో బ్యాటరీ, కెమెరా, డిస్ప్లే అండ్ ప్రాసెసర్, వీటి గురించి అయితే చెప్తాను. ఇంక వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లే అనమాట. డిస్ప్లేలో మనం చూసుకున్నట్టయితే 6.7 ఇంచెస్ 1.5K రెజల్యూషన్ తో 120Hz AMOLED డిస్ప్లే అయితే తీసుకొని వచ్చారనమాట. ఇది వచ్చినప్పటికి క్వాడ్ కట్ డిస్ప్లే అయితే ఉండే అవకాశం అయితే ఉంది. మాక్సిమం అంతే క్వాడ్ కట్ డిస్ప్లే అయితే తీసుకొని వస్తున్నారు ఇండియాకి కూడా. అండ్ ఇది వచ్చినప్పటికి స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది, మెయిన్ హార్ట్ మనం చూసుకున్నట్టయితే. అండ్ ఈ 7S Gen 3 మనకి, అండ్ వీళ్ళు చెప్పే ప్రైసింగ్ లాస్ట్ లో చెప్తాను ఈ ప్రాసెసర్ గురించి మొత్తం అసలు వర్త కాదని. అండ్ కెమెరాలో మనం చూసుకున్నట్టయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ సెకండరీ కెమెరా వచ్చినప్పటికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అనమాట. అండ్ 50 మెగాపిక్సెల్ ఇంకొకటి టెలిఫోటో లెన్స్ అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ ఈ టెలిఫోటో లెన్స్ వచ్చినప్పటికి LYT 600 సెన్సార్ తో అయితే తీసుకొని వస్తున్నారు అనమాట. అండ్ 3x వరకు మీరైతే జూమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీని యొక్క బ్యాటరీ మనం చూసుకున్నట్టయితే 5500 mAh బ్యాటరీతో పాటు 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉందన్నమాట. ఈ 5500 అనేది మీరైతే మెయిన్ మైండ్ లో అయితే పెట్టుకోండి, అది ఉంటుందో లేదో కూడా తెలియదు, ఇది ఒక లీక్డ్ స్పెసిఫికేషన్. అండ్ 80 వాట్స్ అనేది అయితే కన్ఫర్మ్. అండ్ ఇంకా Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. అండ్ IP69 వాటర్ రెసిస్టెంట్ అయితే Realme UI 6.0 అయితే మీకు అయితే ఈ మొబైల్ అయితే దొరకడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ దీని యొక్క ప్రైసింగ్ మనం చూసుకున్నట్టయితే యాజ్ ఇట్ ఈస్ 12 Pro Plus మనం ఏదైతే మెన్షన్ అదే 13 Pro Plus మనం ఏదైతే చూసుకున్నామో సేమ్ అలాగే 14 Pro Plus కూడా 30,000 అయితే దాడి పెట్టేస్తారు లాంచింగ్ ప్రైస్ వచ్చినప్పటికి. అండ్ 2 to 3 డేస్ లోనే, ఒక 4 to 5 డేస్ లో మళ్ళీ వీళ్ళకే బుద్ధి వచ్చేసి మళ్ళీ ఒక 6,000 రూపీస్ కూపన్, ఇదే ఆఫర్ అదే ఆఫర్ అని చెప్పేసి మళ్ళీ 25,000 అయితే తీసుకొని వస్తారనమాట. నన్ను అడిగితే 7S Gen 3 ప్రాసెసర్ కి అంత ప్రైస్ పెట్టి కూడా అనవసరం అని అయితే చెప్తాను. ఒకవేళ ఇదే మొబైల్ మీకు 23,000 లోపు వస్తే గనక అప్పుడు మీరైతే కన్సిడర్ చేయొచ్చు, కానీ లేదంటే కనుక ఈ మొబైల్ ని 14 Pro Plus నే స్కిప్ చేయొచ్చు. అండ్ సెకండ్ మొబైల్ వచ్చినప్పటికి 14 Pro. అండ్ ఈ 14 Pro వచ్చినప్పటికి సేమ్ 7S Gen 3 ప్రాసెసర్ అయితే తీసుకొని వచ్చారనమాట. అండ్ 6.7 ఇంచెస్ 120Hz రిఫ్రెష్ రేట్ తో పాటు 1.5K రెజల్యూషన్ తో క్వాడ్ కట్ డిస్ప్లే, సేమ్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. అండ్ మెయిన్ కెమెరా వచ్చినప్పుడు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే తీసుకొని వచ్చారు. అండ్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా అనమాట. ఇందాక దానికి కూడా 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే తీసుకొని వచ్చారు. అండ్ దీని యొక్క బ్యాటరీ కూడా వీళ్ళు MAH అక్కడ మెన్షన్ చేయలేదు, బట్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే తీసుకొని వస్తామని అయితే చెప్తున్నారు. సేమ్ Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. అండ్ దీని యొక్క అంచనా ప్రైస్ బయట వాళ్ళు ఏకంగా 27 to 30,000 అయితే పెట్టారు. నన్ను అడిగితే ఈ మొబైల్ ని 20 లోపు తీసుకోవడమే సుఖం, ఎందుకంటే దీనిలో ఒక టెలిఫోటో సెన్సార్ లేదు. అండ్ వీళ్ళు ఎక్కువ చూపించేది అదే కాబట్టి టెలిఫోటో సెన్సార్ లేదు. అండ్ 7S Gen 3 ప్రాసెసర్ కూడా ఆ ప్రైస్ లో తీసుకొని వేస్ట్. అదే ప్రైస్ లో మనకి 7 Gen 3 ప్రాసెసర్ లో కూడా దొరుకుతున్నాయి. అండ్ 7+ Gen 3 ప్రాసెసర్ లో కూడా దొరుకుతున్నాయి కాబట్టి మాక్సిమం ఇది కూడా స్కిప్ చేసేయడం సుఖం అనమాట. 14 Pro ఏదైతే ఉందో అసలు అయితే చూడకండి. అండ్ 14 Pro Plus కూడా మీకు టెలిఫోటో సెన్సార్ యూజ్, నేను పోర్ట్రేట్ షాట్స్ యూజ్ చేస్తాను. నేను ఇంకా ఫోన్ ఆ పోర్ట్రేట్ సెన్సార్ కోసమే నేను ఆ ఫోన్ కొంటాను అనుకుంటే కనుక మాత్రమే మీరు 24,000 లోపు వస్తే తీసుకోండి, లేదంటే లేదనమాట. అండ్ లాంచింగ్ ప్రైస్ వచ్చినప్పటికి 14 Pro Plus వచ్చినప్పటికి 30 అబౌవ్ అండ్ 14 Pro వచ్చినప్పటికి 26 అబౌవ్ అయితే ఉంటది అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పటికి ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే రియల్మీ మళ్ళీ వన్ ఆఫ్ ద వరస్ట్ మొబైల్స్ అయితే మళ్ళీ స్క్రాప్ అయితే మొబైల్స్ దీనిలో అయితే లాంచ్ చేస్తుంది. లాస్ట్ 3 years నుంచి మనం చూసుకున్నట్టయితే చాలా దరిద్రం అయితే లాంచ్ చేస్తుంది అనమాట. అది ఎలా చూస్తున్నారు ఏంటనేది ఒక వీడియో కూడా రికార్డ్ చేశాను. రియల్మీ యొక్క మెయిన్ అసలు ఏంటి, రియల్మీ రెడ్మీ అసలు ఏమైందని చెప్పేసి మొత్తం ఒక వీడియో అయితే రికార్డ్ చేశాను. దేనికి అలాగైందో కూడా అది కూడా మీకు తొందరలో ఏదో వస్తుంది. అండ్ అలాగే మనం టెలిగ్రామ్ లో మనం ఒక డిస్కషన్ గ్రూప్ అయితే క్రియేట్ చేసాం అనమాట. మీరు ఒకవేళ ఏదైనా మొబైల్ కొనుక్కుంటున్నా, సంథింగ్ ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాజెట్ కొనుక్కుంటున్నా, ఆర్ ఎనీ సజెషన్స్ కావాలనుకున్నా, టెక్ పరంగా మొత్తం అన్ని మీరు అక్కడికి వచ్చి డైరెక్ట్ గా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. మనకైతే గ్రూప్ అయితే ఉంది, ఆల్రెడీ 30 మంది అయితే ఉన్నారు. మొత్తం ఎవరికైతే కావాలనుకుంటే ఎవరో ఒకరు ఏదో ఒక సజెషన్ అయితే ఇస్తారు, మీకు స్పాట్ ఆన్సర్ అయితే వస్తుంది అనమాట. సో వేరే వాళ్ళ ఛానల్స్ కింద కామెంట్స్ లో పెట్టి మీకు క్వశ్చన్స్ ఆన్సర్ రాకపోతే డైరెక్ట్ మన ఛానల్ కి అయితే, మన పేజ్ లోకి అయితే రండి, మనం అయితే మాట్లాడుకుందాం. ఇది వచ్చినప్పటికి టెలిగ్రామ్ డీల్స్ ఛానల్స్ అయితే కాదు, డిస్కషన్ గ్రూప్ అనమాట. ఇక్కడ మీకు అయితే లింక్ ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్ లో కూడా మీకు అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, దాని నుంచి అయితే వచ్చి జాయిన్ అవ్వండి. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. అండ్ దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.